ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో దక్షిణామూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముక్కంటి శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో విశేషంగా ప్రత్యేక పూజలు, మహాభిషేకాలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధానంలో కలశస్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వైదిక మంత్రోచ్చారణల మధ్య సంకల్ప పూజలు నిర్వహించగా భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాలను వీక్షించారు. తదుపరి దక్షిణామూర్తికి గోపాల క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, సువాసన ద్రవ్యాభిషేకాలు, ఔషధీయ ద్రవ్యాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ శివాలయంలో ప్రతిష్ఠించిన గురువు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి ముందు అర్చకులు వేదమంత్రాల నాది మధ్య అభిషేక కార్యక్రమాలను కొనసాగించారు. అభిషేకాలు పూర్తయ్యాక స్వామివారికి విశేష అలంకరణ చేసి పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వడంతో ఆలయ ప్రాంగణం పవిత్రత, భక్తి వాతావరణంతో నిండిపోయింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతం భక్తులతో రద్దీగా మారింది. దర్శనం, పూజల కోసం అధిక సంఖ్యలో భక్తులు హాజరు కాగా అందరికీ ఆలయ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. గురువారం ప్రత్యేకంగా దక్షిణామూర్తి దర్శనం తీసుకోవడం వల్ల విద్య, జ్ఞానం, సాఫల్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్వాహకులు కార్యక్రమాల విజయవంతం కోసం సహకరించిన సిబ్బంది, అర్చకులకు ధన్యవాదాలు తెలిపారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.